ద ఫస్ట్ హర్డిల్, ద ఫస్ట్ అబ్స్టకిల్ 10th క్లాస్ ఎగ్జామ్స్. మరి 10th క్లాస్ ఎగ్జామ్ అనేది చాలా ముఖ్యమైన ప్రాముఖ్యమైన ఘట్టం మీ జీవితంలో. ఎవరైతే ఈ హర్డిల్ని అబ్స్టకిల్ని దాటేస్తారో అవలీలగా, వాళ్ళు ఆ తర్వాత కూడా విజయాలు సాధిస్తూ వెళ్ళిపోతారు. అందుకే దీన్ని హర్డిల్ అబ్స్టకిల్ అనేది. మొదటి దశ, మొదటి పరీక్ష. మీరు ఎన్నో పరీక్షలు రాసినప్పటికీ 10వ తరగతి పరీక్ష మొదటి పరీక్ష. ఈ మొదటి పరీక్షలో కనుక మీరు ఉన్నత స్థాయి ఫలితాలు కనుక సాధిస్తే, ఉత్తమ ఫలితాలు కనుక సాధిస్తే, మీకు ఇక తిరిగే ఉండదు, వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆటోమేటిక్గా ఇంటర్మీడియట్లో కూడా మీరు గొప్ప మార్కులు సాధిస్తారు. ఆ తర్వాత ఎంసెట్లో సాధిస్తారు, ఇంజనీర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, సైంటిస్టులు అవుతారు, లాయర్లు అవుతారు, టీచర్లు అవుతారు, పోలీస్ ఆఫీసర్లు అవుతారు, ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు, ఐపీఎస్ ఆఫీసర్లు అవుతారు, పొలిటికల్ లీడర్స్ అవుతారు. ఏమనుకుంటే అది అయిపోతారు. అయితే అనుకోవాలి. ఏం చేయాలి? అనుకోవాలి. ఇదే అసలు మొదటి పాయింట్. ఏమనుకోవాలి? మీ మైండ్లో అవుతారు, కృషి చేస్తే అందరు అవుతారు. అయితే అవ్వాలి అనేటువంటి ఆలోచన మనసులో ఉండాలా వద్దా? సో ఫస్ట్ మీ మైండ్లో అనుకోవాలి, అయిపోతుంది. సినిమా డైలాగే, మనసులో అనుకుంటే అయిపోద్ది. ఏమనుకోవాలి? ముందు నేను చాలా గొప్ప స్థాయికి పోవాలి, బాగా చదవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, గొప్ప గొప్ప శిఖరాలు ఎదగాలి, అందరి చేత చప్పట్లు కొట్టుకోవాలి, మా తల్లిదండ్రులకు పేరు తేవాలి, మా టీచర్స్ పేరు తేవాలి, మా పాఠశాలకు పేరు తేవాలి, మా గ్రామానికి పేరు తేవాలి, నేను పేరు తెచ్చుకోవాలి, అందరూ నన్ను చూసి నేర్చుకోవాలి, అటువంటి మోడల్గా ఐడియల్గా నేను బ్రతకాలి, విజయాలు సాధించాలి, జీవితంలో అందంగా ఆనందంగా జీవించాలి అనే థాట్ ఇక్కడ ఉంటే సాధిస్తారు, లేకపోతే సాధించలేరు. సో మైండ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ హ్యావ్ కేర్ ఆన్ యువర్ ఫ్యూచర్. మీకు ఏముండాలంటే భవిష్యత్తు మీద కేర్ ఉండాలి. కెపాసిటీస్, మీ స్ట్రెంగ్త్స్ వీక్నెస్లు అంచనా వేసుకుని గోల్ని ఫిక్స్ చేసుకోండి. గోల్ అంటే లక్ష్యం. క్రియేట్ ఎ గోల్ని క్రియేట్ చేసుకోండి. అండ్ కంటిన్యూస్ రికలెక్షన్ ఆఫ్ యువర్ గోల్. ప్రతిరోజు మీ గోల్ ఏంటో గుర్తు తెచ్చుకోండి. నిద్ర లేస్తే గోల్ గుర్తు రావాలి. ఆఫ్ యువర్ గోల్. నిద్ర లేస్తే నీ గోల్ గుర్తు రావాలి. నువ్వేం అవ్వాలనుకుంటున్నావు అది నీకు గుర్తు రావాలి. నిద్రపోయే ముందు, స్నానం చేసేటప్పుడు, అన్నం తినేటప్పుడు, ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు, ఎవ్రీ మూమెంట్ నీ ఖాళీ దొరికినప్పుడల్లా నీ బ్రెయిన్కి నీ గోల్ గుర్తు రావాలి. గుర్తు అయితే ఏం చేయాలో నువ్వు ఆటోమేటిక్గా ప్లాన్ చేసుకుంటావు. టు ఫుల్ఫిల్ అవర్ డ్రీమ్, కాన్స్టెంట్ ఎఫర్ట్స్. ఊరికే గోల్ అనుకునేసి రోజు నేను 50 సార్లు గుర్తు తెచ్చుకుంటున్నాను సార్ మీరు చెప్పినట్టు, నేను గోల్ రీచ్ కాలేకపోయినానంటే కుదరదు. ఇవన్నీ చేయాలి, ఒకటి. కాన్స్టెంట్ ఎఫర్ట్స్ టు రీచ్ యువర్ గోల్. మీ గోల్ రీచ్ అవ్వడానికి ఎఫర్ట్స్ చేయాలి. ఎఫర్ట్స్ చేయడం అంటే ఏంటి? నేను ఇంజనీర్ అవ్వాలంటే ఏ సబ్జెక్ట్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించాలి, ఎక్కువ చదువుకోవాలని అడగాలి మీ టీచర్స్ని, మీ ఫ్రెండ్స్ని, మీ సీనియర్స్ని. సో ఎన్ని మార్కులు తీసుకుంటే నాకు హయ్యెస్ట్ కాలేజీలో సీట్ వస్తుంది, గొప్ప కాలేజీలో సీట్ వస్తుంది, మీరు ఎంక్వైరీ చేయాలి. ఎన్ని సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదవాలి, ఎంసెట్ చదవాలంటే ఏం చేయాలి, తర్వాత కోర్సు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి దానికి ప్లానింగ్ చేయాలంటే ముందు ఎఫర్ట్స్ చేయాలి, ప్రయత్నాలు చేయాలి. సో కాన్స్టెంట్ ఎఫర్ట్స్ అండ్ కంటిన్యూస్ ఆప్టమిస్టిక్ అప్రోచ్. కంటిన్యూస్ ఆప్టమిస్టిక్ అప్రోచ్ అంటే ఆశావాద దృక్పథంతో ముందుకు సాగాలి, అప్రోచ్ అవ్వాలి నీ గోల్ రీచ్ అవ్వడానికి. ఆప్టమిస్టిక్ అప్రోచ్ అంటే నేను చేయగలను, నా వల్ల అవుతుంది, నాకు సాధ్యం, నా ముందు ఎంతోమంది చదివారు, మంచి ర్యాంకులు సాధించారు, గొప్ప గ్రేడ్స్ వచ్చినాయి, గొప్ప కాలేజీలో సీట్లు వచ్చినాయి, గొప్ప కోర్సుల్లో సీట్లు వచ్చినాయి, ఎంసెట్ సాధించారు, డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, సైంటిస్టులు అయ్యారు, ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు, ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారు. మరి వాళ్ళైనప్పుడు నేను ఎందుకు కాను? చెప్పండి ఒకసారి. ఇఫ్ వన్ కెన్ డూ, ఎవ్రీ వన్ కెన్ డూ. ఒకటి సాధిస్తే ఈ ప్రపంచంలో, అదే మాదిరిగా మనం కూడా వాడు ఎంతసేపు చదివాడో మనం అంతసేపు చదివితే, వాడు ఏం బుక్స్ చదివాడో ఆ బుక్స్ మనం సేకరించుకుంటే, వాడు ఎంతసేపు నిద్రపోయాడో అంతసేపు మనం నిద్రపోతే, వాడు ఏం తిన్నాడో అది కనుక్కొని మనం కూడా అదే తింటే, వాడు ఏమేమి బిహేవియర్ కలిగి ఉన్నాడో, ఎలాంటి యాక్టివిటీస్ చేశాడో అది సాధించడానికి ఏ ఎఫర్ట్స్ చేస్తే, ఏ ప్రయత్నాలు చేస్తే వాడికి అది వచ్చిందో,
అదే ఇమిటేషన్ చేస్తే, అంతసేపు మనం కూడా కృషి చేస్తే, అదే మాదిరిగా కృషి చేస్తే వాడు సాధించగలిగింది ఏంటి, మనం సాధించలేకపోయేది ఏంటి?